కేంద్ర వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. అంతకు ముందుగా కేంద్ర కేబినెట్ భేటీ అయి బడ్జెట్ కు ఆమోద ముద్ర వేయబోతోంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. ఈ వార్షిక బడ్జెట్ కి సంబంధించి వెంకటేష్ చెప్పండి. కరోనా పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అంతకంటే ముందు 10 గంటలకు కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేయబోతోంది. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. నిన్న వచ్చినటువంటి ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే గ్రోత్ రేట్ 8.3% వరకు ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే గ్రోత్ రేట్ అంచనాలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలో తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. అయితే ప్రధానమైనటువంటి సమస్య ఉన్నటువంటి ఈ నిరుద్యోగానికి సంబంధించినటువంటి సమస్యను ఎలా అడ్రస్ చేస్తారనేది ఇప్పుడు అందరూ బడ్జెట్ లో ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న. అలాగే ఉత్పాదక రంగానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ను బలోపేతం చేసే తప్ప ఈ నిరుద్యోగానికి సమస్యకు అడ్రస్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదనలు ఉంచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది 5 ట్రిలియన్ ఎకానమీని సాధిస్తామని. సో 5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే ఖచ్చితంగా 1.5 ట్రిలియన్ నిధులను ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. సో ఆ నేపథ్యంలో ఆ దిశగానే ప్రభుత్వం అంచనాలు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే ఉద్యోగస్తులకు సంబంధించినంత వరకు ఇప్పటివరకు 1.5 lakhs వరకు మాత్రమే మినహాయింపులకు అవకాశం ఉంది. దాన్ని 3 లక్షల వరకు కూడా పెంచితే వేతన జీవులకు కూడా కాస్త ఊరట లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చాలా ఆశలున్నాయి. విభజన చట్టానికి సంబంధించినటువంటి ప్రధానంగా హామీలు ఇంకా పూర్తి కాలేదు. సో ఆ నేపథ్యంలో ఈ హామీలపైనే ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా దృష్టి కేంద్రీకరించారు. సో ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రెడ్డప్ప ప్రస్తుతం అంతా ఉన్నారు. బడ్జెట్ పైన ఎలాంటి ఆశలు మీకున్నాయి? ఈరోజు 11 గంటలకు పార్లమెంటు సమావేశాల్లో మోడీ గారి సమక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి మేము ఖచ్చితంగా న్యాయం జరుస్తారనేసి ఆశిస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరలో కేంద్రానికి విచ్చేసి కేంద్ర కార్యదర్శులతో సుమారు 20 మందిని కూర్చునిపెట్టుకునేసి ఏ విధంగా మా రాష్ట్రానికి మీరు సహాయం చేస్తారు అని అన్ని విధాల 2014 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు సక్రమంగా రాలేదనేసి, అదేవిధంగా మాకు 10 ఏళ్ల కాలము తెలంగాణలో హైదరాబాద్లో ఉండే హక్కు కలిగి ఉన్నప్పటికీ నోటుకు ఓటు కేసుల్లో దొరికిపోయిన చంద్రబాబు గారు అర్ధరాత్రి వేళ ఆటోమేటిక్గా మనం హైదరాబాద్ నుంచి అమరావతికి షిఫ్ట్ అయ్యేది కాకుండా అమరావతిలో మాకున్న ఆరాకొర నిధుల్లో తాత్కాలిక రాజధానికి పేరు చెప్పి సుమారు 5,000 కోట్ల రూపాయలు అక్కడ వృధా చేసిన విషయం మాకు అందరికీ తెలుసు. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేది కాకుండా ప్రతి ఇంటిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేసి అహర్నిశలో కష్టపడుతున్న విషయం. ప్రధానంగా చెప్పండి, ఈ బడ్జెట్ కు సంబంధించినటువంటి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి స్పెసిఫిక్ గా? ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో మేము ఏం ఆశిస్తున్నామంటే ఖచ్చితంగా పోలవరం నిధులు అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ప్రమాణం చేసిన డబ్బులు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మోడీ గారే తిరుపతికి వచ్చి ఖచ్చితంగా విభజన చట్టాలు మేము తప్పకుండా అమలు పరుస్తాము, ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా ఆర్థికంగా సహాయం చేసి ఆదుకుంటామని చెప్పిన ప్రధానమంత్రి గారు వాటిని పడిచెవని పెట్టి ఇంతవరకు మాకు జీఎస్టీ డబ్బులు అయితే తలసరి ఆదాయం రావాల్సిన డబ్బు కూడా పెట్టుకుంటే తెలంగాణలో 15,000 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఆంధ్రాలో 8,000 రూపాయలు ఉంది. కాబట్టి ఇలాంటి వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. కాబట్టి మాకు ఖచ్చితంగా నీటి సౌకర్యం లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. తాగునీటికి ఇచ్చిన డబ్బులు కూడా పోలవరానికి ఖర్చు పెట్టినామని చెప్పి చూపిస్తున్నారు. ఇది చాలా అన్యాయము. పోలవరానికి రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, చాలా మంది నిరుద్యోగులు చదువుకున్న వారు ఉద్యోగం లేకుండా చాలా బాధపడుతున్నారు. కేంద్ర ప్రధానమంత్రి గారు చాలా కాలం అప్పుడు మనకు చెప్పారు నిరుద్యోగం ఖచ్చితంగా తీరుస్తారని. రాష్ట్రంలో ఇంతవరకు తీర్చలేదు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ కింద కూడా ఆర్థికంగా ఎదగాలనుకుంటే రైతులను ఖచ్చితంగా ఎన్ఆర్జీఎస్ లో చేరిస్తే, రైతు కూలీలు కూడా ఎన్ఆర్జీఎస్ కు వర్తించేట్టు చేస్తే ఖచ్చితంగా రైతులందరూ కూడా బాగుపడతారు. ఇలాంటి ఆర్థికంగా మాకు సహాయం చేయకుండా పోతే మాత్రము మేము చాలా దెబ్బతింటాము. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర బడ్జెట్లో, ఈ కేంద్ర బడ్జెట్లో ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ గారి నుంచి మా ముఖ్యమంత్రి కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశాజనకంతో మంచి బడ్జెట్ ఇస్తారని మేము ఆశిస్తున్నాము.
ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి వాదన. ప్రధానంగా పోలవరంకి సంబంధించి నిధుల కొరత లేకుండా చూడాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుంది. వాటితో పాటు విభజన చట్టంలో చాలా హామీలు ఉన్నాయి. సో ఆ హామీలన్నీ కూడా పూర్తిగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, అలాగే వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు అరకొరగా ఉన్నాయి. కానీ సంపూర్ణంగా నిధులన్నిటిని కూడా అందిస్తే తప్ప వీటిని పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు పెట్టేటువంటి బడ్జెట్ లో ఆయా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు శాఖల వారీగా నిధులు కేటాయించే సందర్భంలో పరిపూర్ణంగా సంపూర్ణమైనటువంటి నిధులు కేటాయిస్తే తప్ప ఇవి పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు కానీ, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు, మెడికల్ కాలేజెస్. సో దానికి సంబంధించి కూడా 16 మెడికల్ కాలేజెస్ కొత్తగా పెట్టాలని నిర్ణయించారు. సో దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ నెల జనవరి 3వ తేదీన ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిసి 10 అంశాలపైన ఆయన వినతి పత్రం ఇచ్చారు. అందులో ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేయూతను అందించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కరోనా సమయంలో ప్రభుత్వం పైన అదనపు భారం పడింది. అలాగే ఆర్థిక వనరులు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలో ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే డెఫినెట్ గా రాష్ట్రానికి కాస్త ఎక్కువ సహాయం చేస్తే తప్ప రాష్ట్రాన్ని ఆదుకునేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇకపోతే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం అలాగే టీఆర్ఎస్ నిన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎంపీలంతా కూడా బహిష్కరించారు. 7.5 ఏళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని ఎంపీలంతా కూడా నిన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించినటువంటి పరిస్థితి చూసాం. సో మొత్తానికి టీఆర్ఎస్ ఎంపీలంతా కూడా కేంద్రం పైన పోరుబాటలో నడిచే పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఆ రకంగా ఈ రకమైనటువంటి ఇష్యూస్ పైన ఇటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు తమ రాష్ట్రాల అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించడానికి సిద్ధమవుతున్నారు. సో బడ్జెట్ ను చూస్తారు. బడ్జెట్ ను చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ రియాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్.